ఇప్పుడు ఒక 2 నిమిషాలు జనసేన జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మన యువ నాయకుడు రేపు శ్రీకాకుళం పార్లమెంటుకి హ్యాట్రిక్ కొట్టబోతున్నటువంటి పార్లమెంట్ సభ్యుడు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. టెక్కలి నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ శంఖారావ సభ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, మనందరం ఎంతగానో అభిమానించే నాయకుడు, రేపు యువతరానికి నేను అండగా ఉంటానని తన గలాన్ని యువగలంగా జోడించి రాష్ట్రం మొత్తం మీద 3000కు పైగా కిలోమీటర్లు అతి చిన్న వయసులో దేశ స్థాయిలో ఏ ఒక్కరూ చేయనటువంటి సాహసం చేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరినీ కూడా ఆకట్టుకున్నటువంటి ఏకైక నాయకుడు మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సోదర సమానులైనటువంటి నారా లోకేష్ అన్న గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మనందరి అభిమాన నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బాహుబలి అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారనంటే అది మన టెక్కలి నియోజకవర్గ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బాబాయ్ అచ్చెన్నాయుడు గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మన పార్లమెంటు అధ్యక్షులైనటువంటి కోన రవికుమార్ గారికి, ఎమ్మెల్సీ పెద్దలు చిరంజీవి గారికి, పిసిని చంద్రమోహన్ గారికి, కనితి కిరణ్ గారికి, దామచర్ల సత్య గారికి, అలాగే ఈ కార్యక్రమానికి టెక్కలి నలుమూలల నుంచి కదలి వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, కార్యకర్తలకి, సోదర సోదరిమణులకి, జన సైనికులకి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. టెక్కలి నియోజకవర్గంలో మీ అందరి తాలూకా ఊపు చూస్తుంటే రేపు రాబోతున్నటువంటి ఎన్నికల సమయంలో టెక్కలి పొలిమేరలో కూడా మరొక పార్టీ మరొక జెండా కనబడనివ్వకుండా చేస్తామనే ఊపు ఈ రోజు మీ అందరిలో కూడా చూస్తే కలుగుతుంది. ఇంత ప్రేమ, ఇంత అభిమానం బహుశా ఏ నాయకులు ఏ నియోజకవర్గంలో చూస్తారో లేదో గాని బాబాయ్ అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు టెక్కలి నియోజకవర్గానికి నాయకత్వ ప్రాతినిధ్యం వహించడం మేం పూర్వ జన్మ సుకృతం అనేది కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు మనం మాట్లాడుతూనే ఉంటాం. మీ ప్రేమ ఎలాగుంటుందో, మీ అభిమానం ఎలాగుంటుందో మీరు ఒక్కసారి గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే ఆ లెక్క ఎలాగుంటుందో మా అందరికీ కూడా తెలుసు. కానీ లోకేష్ అన్న గారికి ఈ రోజు పరిచయం చేయాలి. అందరూ కూడా అడుగుతుంటారు. రాష్ట్రంలో అచ్చెన్నాయుడు గారు అన్ని ప్రాంతాలు తిరుగుతారు. ఢిల్లీ వరకు నేను కూడా వెళ్తుంటాను. అందరికీ ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఏంటి కింజరాపు కుటుంబం ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం మీద కూడా ఊపొస్తే అచ్చెన్నాయుడు గారు గెలవడం ఏంటి, మరొక పక్కన రామ్మోహన్ నాయుడు గెలవడం ఏంటని అందరికీ కూడా ఆశ్చర్యం కలిగితే ఆ ఆశ్చర్యానికి సమాధానం నా ముందున్నటువంటి ప్రజానికం అనేది కూడా తెలియజేస్తున్నాను. కోట్లు ఖర్చు పెట్టినా సరే సంపాదించలేనటువంటి ఆస్తి ఈ కోట్లాది మంది ప్రజల తాలూకా అభిమానం ఈ కింజరాపు కుటుంబానికి ఉంది. కాబట్టే ఈ రోజు ఢిల్లీ స్థాయి వరకు కూడా ఇటు తుఫాను ఏ రాజకీయ పార్టీకి ఉన్నా సరే కింజరాపు కుటుంబాన్ని మాత్రం మా ప్రజలు కాపాడుకుంటూ వస్తున్నారన్నది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ నుంచి వచ్చింది ఈ ఆస్తి? స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు ఇచ్చినటువంటి ఆస్తి. అది మాకు కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. 1982లో నాకంటే చిన్న వయసులో ఉన్నటువంటి కుర్రాడు కింజరాపు ఎర్రన్నాయుడు గారు ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబంలో ఒక మేషారికి పుట్టినటువంటి ఒక ఎర్రన్నాయుడు గారిని అక్కడ అన్నగారు దైవ సమానులైనటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ వ్యక్తి కళ్ళల్లో పడి ఎర్రన్నాయుడు గారు లాంటి వ్యక్తులు పార్టీలో ఉండాలి, అటువంటి వ్యక్తుల్ని రాజకీయాల్లో మనం ప్రోత్సహించాలని ఒక్కట అడిగితే ఆ రోజే సర్వస్వం ధారపోశారు ఎర్రన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి. అన్నగారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ముందుకు వచ్చి 1982లో ఎప్పుడైతే ఎర్రన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని ఈ యొక్క ప్రాంతంలో నడుచుతూ ముందుకు వెళ్లి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొని వచ్చారో ఆ రోజు మొదలైనటువంటి అవినవ భావ సంబంధం ఆయన ఆఖరి శ్వాస వరకు కూడా దూరం చేసుకోలేదని ఆయన బిడ్డగా గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆయన తాలూకా రాజకీయ చరిత్రలో
గల్లీలో పుట్టినటువంటి నాయకుడిగా ఢిల్లీ వరకు కేంద్ర మంత్రిగా ఎదిగి ఎర్రన్నాయుడు అంటే ఏంటో దేశానికే తెలియజేసే స్థాయికి ఎదిగారనంటే దానికి ఒక పక్కన ఆయన తాలూకా స్వయం కృషి కారణమైతే మరొక పక్కన అన్నగారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీయే కారణం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆయన మృతి తర్వాత, ఆయన మన విడిచి వెళ్లిపోయిన తర్వాత మరి బాబాయ్ గారు నేను ఒంటరి అయిపోయాం అనుకున్నాం. కానీ ఆ రోజే మీరందరూ కూడా నిలబడ్డారు. మాకు డబ్బులతో పని లేదు, మాకు పదవులతో పని లేదు, మాకు కుర్చీలతో పని లేదు, మాకు ఎర్రన్నాయుడు గారు చూపించినటువంటి ప్రేమాభిమానం మీరు కొనసాగించండి, మీ అభిమానులుగా మేము మీ అందరికీ కూడా అండదండలు అందిస్తామని ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు వస్తున్నటువంటి మీకు ఎంత సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేమన్నది కూడా తెలియజేస్తున్నాను. అందుకనే ఒక చిత్తశుద్ధితో, ఒక కరుడు గట్టినటువంటి ఒక మనసుతో ఈ టెక్కలి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని ఆ రోజు 2014లో ఎర్రన్నాయుడు గారు చనిపోయిన తర్వాత మొట్టమొదటి ఎలక్షన్ అయి మన ప్రభుత్వం వస్తే టెక్కలి నియోజకవర్గానికి స్వర్ణయుగం తీసుకొని వచ్చినటువంటి అపర భగీరథుడు మన అచ్చెన్నాయుడు గారు అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. టెక్కలి నియోజకవర్గంలో ఏ గ్రామం వెళ్ళినా, ఏ రోడ్డు మనం చూసినా, ఏ బిల్డింగ్ మనం చూసినా ఆ రోజు అచ్చెన్నాయుడు గారు చేసిన శంకుస్థాపన, అచ్చెన్నాయుడు గారు చేసినటువంటి ప్రారంభోత్సవం తప్ప మరొక నాయకుడు ఎక్కడ ఏ కార్యక్రమం కూడా చేపట్టలేదన్నది ఈ రోజు గర్వంగా మనం తెలియజేసుకోవచ్చు. టెక్కలి నియోజకవర్గంలో ఒక హాస్పిటల్ గాని, ఒక స్టేడియం గాని, ఒక పోలీస్ స్టేషన్ గాని, ఒక తాగునీటి పథకం గాని, లేకపోతే స్కూల్ బిల్డింగులు గాని, రోడ్డులు గాని, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు గాని, నీరు చెట్టుతో కెనాల్లు బాగు చేసుకోవడం గాని, లేకపోతే దోమపోటు వస్తే వాళ్ళకి కోట్ల రూపాయలు నిధులు అందించడం గాని, ఇన్సూరెన్స్ గాని, ఇన్పుట్ సబ్సిడీ గాని, పెన్షన్లు గాని, ఇల్లు గాని, ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళందరికీ కూడా అభయం ఇచ్చి ధైర్యం ఇచ్చినటువంటి నాయకుడు మన అచ్చెన్నాయుడు గారని మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాల్లో కుప్పంతో పోటీపడి లోకేష్ అన్న గారు కూడా తెలుసుకోవాలి. ఇది కుప్పంతో పోటీపడి మరి అచ్చెన్నాయుడు గారి టెక్కలి నియోజకవర్గానికి అభివృద్ధి చేసి 2,000 కోట్ల రూపాయలు ఎప్పుడు చరిత్రలో లేని విధంగా టెక్కలి నియోజకవర్గంలో ఖర్చు పెట్టించి మన అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేశారు. అంతంత మాత్రాన ఆ రోజు మొట్టమొదటిసారిగా మంత్రి పదవి వస్తేనే 2,000 కోట్లు తెచ్చారనంటే మా టెక్కలి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈసారి మళ్ళీ ప్రభుత్వం వచ్చి మంత్రి పదవి వస్తే ఆ లెక్క ఇంకెంత పెంచుకుంటూ మా టెక్కల్ని అభివృద్ధి చేస్తారో అన్నది ప్రతి ఒక్కరి తాలూకు ఆలోచన. అయితే ఈ రోజు లోకేష్ అన్నకి తెలియజేయాలి, నా ఎమ్మెల్యే కూడా అచ్చెన్నాయుడు గారే, నేను కూడా ఓటేసేది అచ్చెన్నాయుడు గారికే. అందుకనే అచ్చెన్నాయుడు గారు ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలు చెప్తూ నా కోరికగా, మా టెక్కలి ప్రజల కోరికగా మరొక కోరిక మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, కానీ నా పరంగా అచ్చెన్నాయుడు గారికి హోం మంత్రి ఇస్తే మీరు రెడ్ బుక్కులు, మీ చేతిలో ఒకటే రెడ్ బుక్ ఉంది, మీ దగ్గర 100 రెడ్ బుక్కులు ఉన్నా సరే 100 రెడ్ బుక్కులకి న్యాయం చేసే సత్తా అచ్చెన్నాయుడు గారికి ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు అచ్చెన్నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానంతో, ఎర్రన్నాయుడు గారి మీద ఆయనకున్నటువంటి అపారమైనటువంటి ప్రేమతో అచ్చెన్నాయుడు గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా చేస్తే ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి అహర్నిశలు కూడా ఆయన కృషి చేస్తున్నారు. ఎంత పెద్ద ఎత్తున ఆయన త్యాగాలు ఎన్ని చేసి ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడాలన్నది ఎంత గట్టిగా కష్టపడుతున్నారో టెక్కలి ప్రజలుగా, ఆయన కుటుంబ సభ్యుడిగా మా అందరికీ కూడా తెలుసు. అటువంటి వ్యక్తిని రేపు మళ్ళీ మనం అధికారంలో వచ్చినప్పుడు ఆయనకి మంచి స్థానంలో కూర్చొని పెడితే పార్టీ మొత్తానికి కూడా న్యాయం జరుగుతుంది, కష్టపడే కార్యకర్తకు కూడా న్యాయం జరుగుతుంది, 10 కాలాల పాటు చిరస్థాయిగా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుందనే ఆలోచనతో ఇది కేవలం ఆయన అబ్బాయిగా రామ్మోహన్ నాయుడు అడుగుతున్నటువంటిది కాదు, తెలుగుదేశం పార్టీని పూర్తి శాతం నమ్మేటటువంటి ఒక కార్యకర్తగా అడుగుతున్నాను. అచ్చెన్నాయుడు గారికి రేపు ఆ పదవి మీరు ఇప్పించాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే టెక్కలి నియోజకవర్గంలో ఈరోజు సాగునీరు గురించి గాని, త్రాగునీరు గురించి గాని అచ్చెన్నాయుడు గారు చాలా స్పష్టంగా ఆ డిమాండ్స్ కూడా పెట్టడం జరిగింది. మరొకటి మనం దృష్టి పెట్టాల్సినటువంటిది, వలసల జిల్లాగా అందరూ అంటున్నారు ఈ శ్రీకాకుళం జిల్లా. ఎలా చాలా కాలం అయిపోయింది, అది మంచిగా అంటున్నారో చెడుకు అంటున్నారో కానీ ఆ పేరు మాత్రం మరి ఇంకా మనం పడలేం.
ఈసారి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా విజన్ 2020తో హైదరాబాద్ కి శ్రీకారం చుట్టి బ్రహ్మాండంగా డెవలప్ చేశారో శ్రీకాకుళాన్ని తలరాత మార్చే శక్తి కూడా అదే చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి మళ్ళీ ఒక ప్రత్యేకమైనటువంటి విజన్ తో శ్రీకాకుళం జిల్లా అంటే ఇక్కడ నుంచి వలసలు వెళ్లే జిల్లా కాదు, ఇతర ప్రాంతాల నుంచి వలసలు వచ్చి పని చేసుకునే జిల్లా ఈ శ్రీకాకుళం జిల్లాగా తయారు చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. దానికి నేను కూడా సంపూర్ణంగా కృషి చేస్తాను. మాకు మీ అండదండలు అందించాలని లోకేష్ అన్న గారికి మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు కూడా యువ నాయకత్వంతో ప్రపంచం చూశారు. ఇక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ మీకు తెలుసు. ఈ పొటెన్షియల్ ని సద్వినియోగం చేసుకోవడానికి మీ మంచి ఆలోచనతో శ్రీకాకుళం జిల్లాని మన రాష్ట్రంలోనే ముందంజలో పెట్టాలని కూడా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి అలాగే తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలం ఈ రోజు నాయకులు ఎంతో మంది మీద డౌట్ రావచ్చు, ఈ రోజు ఎలాగున్నారు రేపు ఎలాగుంటారని. కానీ కింజరాపు కుటుంబం మీద మాత్రం ఎప్పుడూ కూడా డౌట్ రాదు. మేము ఎప్పుడూ కూడా అతుక్కొని ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు దొరికితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు దొరికితే లోకేష్ అన్న గారు. మాకు తెలుగుదేశం పార్టీ తప్పితే మరో ప్రపంచం లేదు. మాకు పడుకున్నా నిల్చున్నా పని చేసినా పరిగెట్టినా ఎప్పుడూ కూడా మాది పసుపు జెండా తెలుగుదేశం పార్టీనే. ఆ తెలుగుదేశం పార్టీ రెపరెపలాడుతూ ఈ యొక్క రాష్ట్రంలో ముందుకు నడవాలనే ఆలోచనతో నిరంతరం కూడా కృషి చేసేటటువంటి తెలుగుదేశం పార్టీని నమ్మే కుటుంబం మాది. అటువంటి కుటుంబం మీరు ఎప్పుడు కూడా ఆదరిస్తూ వస్తున్నారు కాబట్టి మా ప్రజానికం తరపున మరొక్కసారి మీకు చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము టెక్కలి ప్రజలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ అందరికీ కూడా నేను కోరుకునేది ఒక్కటే, రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో 50,000కి ఒక్క ఓటు కూడా తగ్గకుండా అచ్చెన్నాయుడు గారిని గెలిపించాల్సినటువంటి బాధ్యత ప్రజలుగా మీ అందరి మీద ఉంది. ఆయన శక్తి ఏంటో, ఆయన సామర్థ్యం ఏంటో, ఆయన చిత్తశుద్ధి ఏంటో ఆయన ముందుగానే చూపించి మన అందరికీ కూడా చెప్పారు. మరి అటువంటి నాయకుడిని మనం సంపూర్ణంగా ఆశీర్వదిస్తూ గెలిపిస్తున్నామనంటే కేవలం గెలవడం కాదు, 50,000కు పైగా మెజారిటీతో మీరందరూ కూడా గెలిపించినప్పుడే టెక్కలిలో హ్యాట్రిక్ వీరుడుగా మళ్ళీ అచ్చెన్నాయుడు గారిని మనం ముందు పెట్టాలన్నది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరొక్కసారి టెక్కలి ప్రజలందరికీ కూడా నా యొక్క శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరే మా ధైర్యం. నిన్ననే పార్లమెంటు తాలూకా ఆఖరి రోజు అయింది. పార్లమెంటులో కూడా ఈ రోజు ప్రత్యేకమైనటువంటి గౌరవం నేను సంపాదించుకున్నానంటే మీరందరూ కూడా చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానం వల్లే అని తెలియజేసుకుంటున్నాను. రామ్మోహన్ నాయుడు ఎక్కడికి వెళ్ళినా సరే 10 మంది ఎంపీలు పలకరిస్తూ ఆఖరికి ప్రధానమంత్రి కూడా పిలిచి లంచ్ చేసేటటువంటి స్థాయిలో ఉన్నామనంటే ఇది అంతా కూడా ప్రజలు మీ అందరూ చూపించినటువంటి ధైర్యం వల్లే. ఎంతటి పెద్దవాళ్ళైనా సరే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి గౌరవంగా మనం కూడా వాళ్ళతో కలిసి పనిచేయొచ్చనే ఆ అవకాశం మీ అందరి ద్వారా వచ్చింది. మీ గౌరవాన్ని ఎక్కడా కూడా వమ్ము చెయ్యం, మీ నమ్మకానికి ఎక్కడ కూడా దెబ్బతీయనివ్వకుండా శ్రీకాకుళం జిల్లా ముఖ్యంగా టెక్కలి నియోజకవర్గం అంటే మీ అందరికీ కూడా 2 రక్షణ కవచాల్లాగా ఒక పక్కన అచ్చెన్నాయుడు గారు, మరొక పక్కన నేను ఎల్లప్పుడూ కూడా మీకు అండగా ఉంటామని మళ్ళీ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎంతసేపు మాట్లాడాను, మన గురించే మాట్లాడుకున్నాం. ఎందుకని అవతల ఉన్న వాళ్ళు ఉన్నా లేనట్టుగానే ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకనంటే కొంతమంది అనుకోవచ్చు, అయ్యో మాట్లాడలేదేంటే ఏమైనా భయపడ్డారని. భయపడతాం మనం? ఎవరైనా భయపడే పరిస్థితి ఉందా మనకి ఎవరికైనా? ఇంతవరకు అచ్చెన్నాయుడు గారి మీద ఎవరు నిల్చోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళుంటే మనం ఎవరికి భయపడేదనేది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అటువంటిది ఈ రోజు అచ్చెన్నాయుడు గారిని టార్గెట్ చేసి కూడా కొన్ని కార్యక్రమాలు చేశారు. అయినా లెక్కలేదు. వాళ్ళ వ్యూహాలు వాళ్ళకి ఎంత ఉన్నా సరే అచ్చెన్నాయుడు గారి తాలూకా వ్యూహం ముందు, ఆయన తాలూకా రాజకీయం ముందు, ఆయన తాలూకా ఎజెండా ముందు హనుమంతుడి మీద ముందు కుప్పిగంతులేసినట్టుగానే వాళ్ళందరివి ఉంటాయి తప్పితే ఈ రాజకీయ బాహుబలిని శాసించే వీరుడు మరొకడు లేడన్నది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. రాబోతున్నది మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన రోజులే. మళ్ళీ ఢిల్లీలో కూడా చక్రం తిప్పుతాం.
మళ్ళీ మన రోజులు వస్తాయి. కార్యకర్త ధైర్యంగా ఇల్లు విడిచి బయటికి వెళ్ళినప్పుడు ఏ ఆఫీస్కి వెళ్లాలన్నా సరే తలెత్తుకొని తిరిగే రోజులు వస్తాయి. దానికి ముఖ్యమైనటువంటి కారణం మన లోకేష్ అన్న గారు అనేది కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజు వీరుడులా బయటకు వచ్చాడు. 2019లో మంగళగిరిలో ఓడిపోతే అందరూ కూడా చాప్టర్ క్లోజ్ అని చెప్పితే నిలబడ్డాడు. ఎక్కడ పడ్డామనేది కాదు, ఎక్కడ లేచి నిలబడ్డాం, ఎంత ముందుకి నడుస్తున్నాం, ఎంత ధైర్యంగా పోరాటం చేస్తున్నామని యువగలం పాదయాత్రతో ఎన్ని రోజులు, సుమారు సంవత్సరం పాటు, అందులో మధ్యలో నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఒక పక్కన సొంత తండ్రి అరెస్ట్ అయ్యాడు, ఒక పక్కన ఆయన పనిచేస్తున్న పార్టీ నాయకుడు అరెస్ట్ అయ్యాడు, ఒక పక్కన ఇంత కోట్లాది మంది ప్రజలు అభిమానించే నాయకుడు అరెస్ట్ అయ్యాడు. అటువంటి సందర్భాల్లో కూడా పార్టీని భుజ స్కంధాల మీద వేసుకొని మరొక పక్కన కేసుల కోసం పోరాడి పార్టీని మళ్ళీ ముందుకు నడిపిస్తూ యువ గలాన్ని మరింత జోష్గా ముందుకు నడిపిస్తూ ఈ రోజు లోకేష్ అన్ననంటే ప్రతి ఒక్కరి స్థానంలో ఒక మంచి స్థానంలో ఈ రోజు నిలబడే పరిస్థితిలో ఉన్నారనంటే అది ఆయన కష్టం వల్ల, ఆయన స్వయం కృషి వల్ల, ఆయన నిబద్ధత వల్ల. అటువంటి యువ నాయకుడు కూడా ఈ రోజు మనందరికీ కూడా దక్కడం కార్యకర్తలు చేసుకున్నటువంటి అదృష్టం అనేది కూడా తెలియజేస్తున్నాను. ఆయన ఆలోచన ఒక్కటే, రాష్ట్రం ఎంత డెవలప్ చేయాలో ఎప్పటి నుంచో మనం డెవలప్ చేస్తూ వస్తున్నాం. కానీ కార్యకర్తలు డెవలప్ అవ్వాలి. కార్యకర్తలు డెవలప్ అవ్వాలనంటే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. ఆ దృష్టి సంపూర్ణంగా లోకేష్ అన్న గారు పెడతారని ఆయనతో దగ్గరగా ఉండే వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళే ముందంజలో ఉండాలని ఆర్నిషలు కూడా నమ్మి ఆ నమ్మిన ప్రకారంగా పనిచేసే వ్యక్తే మన లోకేష్ అన్న గారు. అటువంటి వ్యక్తిని మనం సంపూర్ణంగా ఆశీర్వదించి ఆయనకి ఎల్లప్పుడూ కూడా మన ప్రాంతం తరపున మద్దతు ఎప్పుడు కూడా ఉండాలని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొక ముఖ్య విషయం, జనసేన కార్యకర్తలు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇద్దరం కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తున్నామనంటే మన కోసమే కాదు, రాష్ట్రం కోసం. పెద్ద నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళిద్దరూ కూడా కలిసికట్టుగా ఈ రాక్షసుని తరిమి కొట్టాలి, ఈ అవినీతి పార్టీని అంతం చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపివేయాలన్న ఆలోచనతో వాళ్ళిద్దరూ కూడా కలిసికట్టుగా ఒక మంచి నాయకత్వంతో కూటమిని ఏర్పాటు చేశారు. ఆ కూటమిని మనం క్షేత్రస్థాయిలో ఎక్కడ విభేదాలు లేకుండా, భేషజాలు లేకుండా మనకి మనమే పెద్ద మనసు చేసుకొని అన్ని రకాలుగా కలిసికట్టుగా వెళ్ళడానికి మనం ముందంజలో ఉండాలనేది రెండు పార్టీల కార్యకర్తలు కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. ఇప్పటి వరకు అదే క్రమంలో మీరందరూ కూడా నడుస్తున్నారు. ఈ 2 నెలలు ఇంకేదైతే ఉందో మరింత స్పీడ్ పెంచుకుంటూ వెళ్దాం. అందరికీ కూడా ఒక్కొక్కరికి మైండ్ బ్లాక్ అవ్వాలి. సైకిల్ ఏంటి రాకెట్ స్పీడ్ లో కూడా నడుస్తుందా అన్న సర్ప్రైజ్ వాళ్ళందరికీ కూడా కలగాలి. ఫ్యాన్ రెక్కలు విరిగిపోవాలి. ఫ్యాన్ తాలూకా సౌండ్ ఎక్కడ కూడా విరబడనీయకుండా సైకిల్ ని యమ స్పీడ్ మీద ముందుకు నడిపించడానికి కార్యకర్తలు అందరూ కూడా ఆశీర్వదించాలని మళ్ళీ తెలియజేసుకుంటూ, టెక్కలిలో ఎంత చక్కనటువంటి సభ ఏర్పాటు చేయడానికి కారకమైనటువంటి ప్రతి ఒక్కరికి, మా కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం. లోకేష్ అన్న గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం. ఇప్పుడు మన అందరం కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి నాయకుడు యువగలంలో మన దగ్గరికి రాలేనందుకు అందరం కూడా కాస్త బాధపడ్డాం. అయ్యో, మా యువ నాయకుడిని చూసే అదృష్టం మాకు దక్కలేదు. ఆ ఒక్క అడుగు, రాష్ట్రంలో ఇన్ని అడుగులు వేసాడు కదా, ఒక్క అడుగు మా టెక్కల్లో కూడా వేస్తే బాగుంటుందని మీరు అందరూ కూడా అనుకున్నారు. మీ మాట విన్నాడు, మాట మీద నిలబడ్డాడు. ఆ రోజే చెప్పాడు, ఎవ్వరు కూడా ధైర్యపడద్దు, తిరగని నియోజకవర్గాలకు కూడా నేను వస్తానని చెప్పి మాట మీద నిలబడి మళ్ళీ మీ అందరికీ కూడా మరొక నూతన ఉత్సాహం ఇవ్వడానికి శంకారావం పూనుకుంటూ నేటి శ్రీకృష్ణుడిగా ముందుకొస్తున్నాడు మన లోకేష్ అన్న గారు. లోకేష్ అన్న గారిని టెక్కలి నియోజకవర్గ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడమని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. నమస్కారం.